హాయ్ చిన్న ఈరోజు అమ్మ చేసిన ఫ్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకుని ఉప్పు కారం పసుపు పట్టించి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మసాలా కోసం ధనియాలు జీలకర్ర వెల్లుల్లిని మెత్తగా నూరుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చిని ముక్కలు కోసుకుని కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని 4 చెంచాల నూనె పోసిందమ్మ. అర కేజీ రొయ్యలకి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని అలాగే మసాలా పేస్ట్ని కూడా అందులోకి వేసేసి అవి ఎర్రగా వేగే వరకు వేగించింది. అవి ఎర్రగా వేగిన తర్వాత ఫ్రాన్స్ కూడా వేసేసి ఎర్రగా వేగించింది. అవి వేగిన తర్వాత 250 ml గ్లాస్ నీళ్ళు పోసి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి రొయ్యలు ఉడికేదాకా ఉడికించింది. ఆ తర్వాత ఎప్పుడైతే నూనె పైకి తేలిందో అప్పుడు గరం మసాలా పౌడర్ కొంచెం వేసింది. అంతే, అమ్మ చేసిన వేడి వేడి ఫ్రాన్స్ కర్రీ రెడీ. అది అన్నంలో కలుపు తింటుంటే ఉంది మరి టేస్ట్ అద్భుత. అంతే. సరే, బాయ్ బాయ్. మర్చిపోయాను, రుచికి తగ్గట్టు ఉప్పు కారం పసుపు ఇవి అడ్జస్ట్ చేసింది. అంతే ఇంకా. బాయ్. కూర అలా కుతుకుతా ఉడకాలన్నమాట. అది అన్నట్టు అవి పెద్ద రొయ్యలు టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి.